గలతీలకు రాసిన పత్రిక మన వాక్య ధ్యానం నిమిత్తము గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి చివరి వరకు 18 వచనాల వరకు చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములంటిలో భాగమియ్యవలను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనం మేలు చేయుట యందు విసుగక ఉందము. మనం అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకొనుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మను బలవంతము చేయుచున్నాను. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన సోదర సోదరిలారా, మీరు కెమెరా ఆఫ్ చేసుకున్నారు. కెమెరా రాలేదు మీది. ఓకే ఓకే. గలతీలకు రాసిన పత్రిక మనం 6వ అధ్యాయము 6వ వచనం నుండి చివరి వచనం వరకు
మనం చదువుకున్నాము. చివరి వచనము, సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక, ఆమేన్ అనే తుది పలుకులలో శుభము చెప్పుటాన్ని మనం గమనిస్తున్నాం. పత్రికలలో చాలా వాటిలో, ఎక్కువ పత్రికల్లో పౌలు పత్రిక ప్రారంభంలో శుభం పలుకుతూ తండ్రి అయిన దేవుని యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం తోడు మీకుండునుగాక అని వ్రాయడం ఆయనకు అలవాటు. కృపయు సమాధానం కలుగునుగాక. ఈ పత్రికలో చివరి వచనంలో కూడా అదే మాట, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక అని అంటున్నాడు. కనుక ఉదయకాలమే మనకు ఈ యొక్క శుభం పలుకుతున్నాడు. నాడు పలకబడిన మాట ఈరోజు మనం చదువుకుంటున్నామంటే వాక్యం సజీవమైనది అన్నదానికి ఒక నిదర్శనం. ఆ వాక్యానికి జీవం ఉన్నది, ప్రాణం ఉన్నది. కనుక మనం సజీవమైన ఈ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడల్లా అది నేరుగా సూటిగా మన హృదయంతో మాట్లాడుతుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. మరి ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగములో 6వ వచనం నుండి, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములంటిలో భాగమియ్యవలెను అనే వచనం మనం చూస్తున్నాం. ఈ మాట ఆతిథ్యమునకు సంబంధించిన మాట. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములంటిలో భాగం ఇవ్వవలెను. అయితే ఈ వాక్యాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు. వాక్యోపదేశము చేయవానికి మంచి పదార్థములంటిలో భాగం ఇవ్వవలెను అంటే మితిమీరినటువంటి ఆహార పదార్థాలు పెట్టడం అని అర్థం కాదు. గౌరవప్రదంగా, ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా అతనికి పరిచర్య చేయుట, ఆతిథ్యం ఇచ్చుట, భోజన పరిచర్య చేయుట అన్నది అవసరం. ఆరోగ్యకరమైన రీతిలో దాన్ని మనం ఉంచవలసి ఉంది. ఆహారం నిమిత్తము దేవుని పనిని పాడు చేయవద్దు అనే మాట కూడా మనం చదువుతాం కదా. ఎప్పుడైనా ఒక ఉపదేశము, ఒక వాక్యం, ఒక సందేశాన్ని ఇస్తుంది అంటే దానికి బ్యాలెన్స్డ్గా మరొక వాక్యం కూడా ఏం చెప్తుంది అని మనం గ్రహించుకోవాలి. ఈ భాగంలో ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను అని, వాక్యం అందించేటువంటి వారికి, బోధకులైన వారికి భోజన పదార్థములు ఒక పరిమితి మించి చేస్తే అది వారికి అనారోగ్యకరంగా మారుతుంది. ఒక పరిమితి వరకు, ప్రతిదానికి కూడా ఒక హద్దు, ఒక పరిమితి ఉంటుంది. రెండవది, భోజన పరిచర్య, ఆతిథ్యము చేయుట అన్నది వేరొక ఉద్దేశంతో, అంటే లాభాపేక్ష అని అంటారు. అలా చేయటం ద్వారా ఏదో తిరిగి మనకు ప్రతిఫలం వస్తుంది అనే అది మనసులో పెట్టుకోకుండా చేయాలి. చాలా మంది వాక్యోపదేశకులకు, పెద్దలకు లేదా సేవకులకు మనం మంచి భోజన ఏర్పాటు చేస్తే, మంచి ఆతిథ్యం ఇస్తే, ఖరీదైన ఆతిథ్యం ఇస్తే, దండిగా ఆతిథ్యం ఇస్తే, ఆశీర్వాదం అనే ఉద్దేశంతో, భారముతో, భావముతో, భారం కాదు, చేస్తారు. ఆతిథ్యము చేయటం మంచిది, కానీ ప్రేమతో చేయుట, గౌరవంగా చేయుట, మంచితో చేయుట మేలైనదే. కానీ అతి గారాభం, అతి మర్యాద,
అతి మర్యాద, అతి ఆశ అన్నటువంటి దానితో చేస్తే అది హాని కలిగిస్తుంది తప్ప ఆశీర్వాదం ఇవ్వదు. కనుక వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో అని, మంచి పదార్థములు అని. మంచి పదార్థములు అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన ఆహారము అని అర్థం. అంటే తినేవారికి ఆరోగ్యం చెడగొట్టేట్టుగా ఉండకూడదు. ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి, బలమిచ్చేదిగా ఉండాలి, శక్తినిచ్చేదిగా ఉండాలి, పుష్టికరమైన ఆహారమై ఉండాలి. కానీ దానికి మించి ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి ఆహార పదార్థాలు బోధకులకు, పెద్దలకు, సువార్థికులకు, సేవకులకు అని పేరు పెట్టి విపరీతమైనటువంటి భోజన పదార్థాలు పెట్టడం ద్వారా హానికరమే కానీ ఆరోగ్యకరం కాదు. అందులో జ్ఞానం కూడా అవసరం. జ్ఞానానుసారమైన పరిచర్య అవసరం. జ్ఞానంతో మనం పరిచర్య చేయవలసిన. మనం పెట్టే ఆహార పదార్థాలు అధికమైన తిండి, కడుపులు పెరిగే తిండి, ఆయిల్తో నింపి రకరకములైన వంటల రుచుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఇన్ రిటర్న్ గా ప్రతిఫలం కోరి ఆశించి, ఇది మరీ చెడ్డది. ప్రతిఫలం ఆశించి కోరి 1% ఒక పిరికెడు అవతల వాళ్ళకి పెడితే 4 పిరికిళ్ళు మనకు తిరిగి వస్తుంది, ఆశ్రయిస్తా దేవుడు. కొంచెం అడ్డం పెడితే బండెడు మేలు వస్తుంది అన్నటువంటి చెడు ఆలోచనతో ఎప్పుడు కూడా మనం ఆతిథ్యం చేయకూడదు, ప్రతిఫలం ఆశించి చేయకూడదు. కాబట్టి వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములంటిలో భాగం ఇవ్వలను. అంటే ఆరోగ్యకరమైన ఆహారమును సమకూర్చాలి అని అర్థం. విపరీతమైన ఆహార పదార్థాలు పెట్టమని కాదు, అక్కడ ఖరీదైన భోజనాలు పెట్టమని కాదు. ఈరోజు అత్యంత ప్రమాదకరమైనదిగా మారింది ఈ యొక్క ఆతిథ్య మర్యాద. ఆతిథ్య మర్యాద అనేది ఆశీర్వాదకరంగా లేదు, అత్యంత ప్రమాదకరముగా అయింది. పెట్టేవారు అలాగ పెడుతున్నారు, తినేవాళ్ళు అలాగనే తింటా ఉన్నారు. ప్రభు సేవ చేసి ప్రయాసపడేవారు క్రమక్రమంగా ఆరోగ్యవంతంగా ఉండి బాగా పని చేయగల ఉండాలి. కానీ అధికమైన తిండి తిని కడుపులు పెరుగుతా మనం చెప్పే మాట కాదు ఇది. దేవుని యొక్క వాక్యములోనే ఆ మాట మనం చూస్తాము. చూడండి, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట ఉంది. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. కొందరు కాదు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్తున్నారు. పౌలు అనేక సార్లు హెచ్చరిక చేశాడు, మళ్ళీ చెప్తా ఉన్నాడు. 19వ వచనం, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు అని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. వారి కడుపే వారి దేవుడు. పెడతా ఉంటే తింటా ఉంటే కడుపు పెరుగుతా ఉంటే, పెరిగే కడుపు ఇంకా ఎక్కువ పెడతా ఉంటే కడుపు ఇంకా పెరుగుతా ఉంటే, ఈ రెండిటికి సంబంధం ఉంది, లింక్ ఉంటుంది. ఎక్కువ తినేవారికి కడుపు ఎక్కువ పెరుగుతుంది, కడుపు ఎక్కువగా పెరిగే వారికి ఎక్కువ తిండి కావాలి. ఈరోజు మనం పట్టెడు అన్నం పెడితే కడుపు నిండా తింటాడు, దాని ద్వారా కడుపు కొంచెం ఉప్పుతుంది. మరోసారి మనం పెడితే ఆ పట్టెడు సరిపోదు, 2 పట్టెడులు పెట్టాలి. అప్పుడు 2 పట్టెడు తింటాడు. ఎందుకంటే పెరిగిన కడుపు కావలసిన ఆహారం పెరగాల. ఆహారం పెరిగితే కడుపు పెరుగుతుంది, కడుపు పెరిగితే ఆహారం పెరుగుతుంది. ఇది ఈనాటి పరిస్థితి. ఇది సిగ్గుపడవలసిన విషయం.
అతిశయపడవలసిన విషయం కాదు. భలే ఉంది నా అన్న, భలే చేసినావన్నా, మంచి ఐడి, చాలా రుచిగా ఉంది అన్న, ఎక్కడ తినలేదు ఇంత తిండి, బాగా చేసినావన్నా, దేవుడిని ఆస్వాదిస్తాడన్నా అని ఒక దీవెన వచనం పలుకుతారు. అక్కడి జరిపాయ. కానీ వాడు తిన్నవాడు ఎంత అనారోగ్యానికి గురవుతాడో, అది దీర్ఘకాలంలో ఎంత హాని చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. కనుక అతిథి అతిథికి అధికమైన మర్యాద, అధికమైన భోజనాలు అవసరం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం పెట్టవచ్చు, కానీ అధికమైనటువంటి ఆహారాన్ని కాకూడదు. అది ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. ఎప్పుడైతే కడుపు పెరుగుతుందో బరువు పెరిగిపోతాడు. తన బరువు తానే మొయ్యాలి, వేరొకరు మొయ్యరు. అలా బరువును మోసుకుంటా ఉంటే ఇంకా పని ఏం చేస్తాడు? తన బరువు తాను మోయడమే సరిపోయా. నడవాలంటే నడవలేడు, పరిగెత్తాలంటే పరిగెత్తలేడు, కూర్చోవాలంటే కూర్చోలేడు, కూర్చున్నవాడు లేపలేడు, మరొకరు లేపాలి, బండి ఎక్కలేడు, బరువు మొయ్యలేడు, సువార్త ప్రకటించలేడు, పాట పాడలేడు, నడక నిదానం అయిపోతుంది. ఇలాగ చూడండి, గమనించండి. అలా కడుపులు పెరిగే వారిని ఆలోచించండి, ఎందుకు పెరుగుతున్నాయో గమనించండి. అలా పెరగడం ద్వారా అడ్వాంటేజా, డిసడ్వాంటేజా, హెల్తా, ఆరోగ్యమా, అనారోగ్యమా, ఏది? కనుక ఈ మాట యొక్క అర్థం దండిగా, పరిమాణం పెద్దదిగా పెట్టమని కాదు, వివిధ రకముల రుచులన్నీ పెట్టడం అని కాదు, ఎక్కువ ఆయిల్ వేసి ఆయిల్ ఫుడ్స్ లాగా నీళ్లలో మునిగి తేలియాడట్టుగా పెట్టడం అని కాదు. దాని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కనుక వాక్యోపదేశం పొందువాడు, వాక్యోపదేశం చేసేవానికి మంచి పదార్థములు అనే మాట వాడినాడు అక్కడ. ఆరోగ్యకరమైన ఆహారం, అభినందనీయమైన ఆహారం, శక్తిని, బలాన్ని, పుష్టినిచ్చే ఆహారం మాత్రమే, కానీ అధికమైన ఆహారం పెట్టి అనారోగ్యం పాలు చేయటం వరకు కాదు. కాబట్టి మొదటి మాటగా మనం ఆతిథ్యం చేయాలి, ఆతిథ్యం చేయకూడదని కాదు. ఇది కూడా మనం గమనించాలి. వాక్యోపదేశం పొందేవారు, వాక్య ఉపదేశం చేసేవానికి మరి వాక్యం అందించుట అన్నది ఒక పని. వాక్యం అందించుట అన్నది శ్రమతో కూడినది. ఎందుకంటే వాక్యం అందించాలంటే ముందుగా ఎంతో సమయాన్ని దేవుని దగ్గర గడపాలి, వాక్యం చదువుకోవాలి, ఆయా భాగములను పరిశీలించాలి, వాటన్నిటినీ కూర్చుకోవాలి, వాటన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి, వాటన్నిటినీ తిరిగి అందరికీ తెలియజేయాలి. వాక్యోపదేశం చేయువారిని మనం గౌరవంగా మంచి ఆహారంతో తృప్తిపరచవలసి ఉన్నాము. సరే, తర్వాత 7వ వచనం చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే మాట మనం చూస్తాం. ఇది మంచి ప్రిన్సిపల్, మంచి సూత్రం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అనే మాట. అయితే ఇక్కడ మనం కొన్ని సంగతులు తెలుసుకోవాలి. మనుషుడు ఏమి విత్తుతాడో, మంచి ధాన్యమును విత్తిన గోధుమలు అనేది మంచి ధాన్యం, అవి ఆహారానికి కావాలి. మంచి గోధుమలు విత్తినట్లయితే గోధుమ పంటనే కోస్తాం. గోధుమలు విత్తకుండా ముండ్ల చెట్ల విత్తనాలు విత్తితే గురుగులు అని బైబిల్లో మనం ప్రభు చెప్పిన ఉపమానంలో చూడవచ్చు. ముందు రోజు వెళ్ళి పగటి వేళ గోధుమలు విత్తి వస్తే అదే రాత్రి వెళ్ళి గురుగులు విత్తి వచ్చినాడట శత్రువు. పెరిగినప్పుడు తెలిసినాయి, ముందు తెలియలేదు. గోధుమల మధ్యలో గురుగులు విత్తి వచ్చాడు శత్రువు. ఆ శత్రువు ఎవరంటే సాతానుడు అని. పనివారు వెళ్ళి, అయ్యా కోసి వేద్దామా, 2 పెరిగినాయంటే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు వస్తే 2 పోతాయి, కనుక పెరగనివ్వండి, ఒక సమయం వస్తుంది, అప్పుడు గురుగులను ముందుగా కోసి వాటిని అగ్నిలో వేసి కాల్చి వేస్తే తర్వాత గోధుమలు కోసుకొని ఇంటిలో కొట్టులో పోసుకోవచ్చు అని యేసుప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. అందులోనే 2 సంగతులు మనకు కనబడతాయి. ఒకటి గోధుమలు, రెండవది గురుగులు.
గురుగులు పెరిగి పెద్దవి పండి అవి అగ్నికి ఆహుతి అయిపోయినాయి. అదే గోధుమలు ఇంటికి చేరుకొని కొట్టులో పోయబడ్డాయి. ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. గోధుమలు విత్తువాడు గోధుమలు కోస్తాడు, గురుగులు విత్తినవాడు గురుగులను కోస్తాడు. అలా అయితే మనం చేసే పనులు మంచివా చెడ్డవా? మంచివైతే మంచిని కోస్తాం, చెడ్డవి అయితే చెడ్డ వాటిని కోస్తాం. ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనం చేసే పని ఇది మంచిదా? మంచిదే అంటే అది నీకు ఉపయోగకరంగా ఉండాలి, నీ పొరుగు వారికి అది ఉపయోగకరంగా ఉండాలి. నీకు మేలుకరంగా ఉండాలి, నీ పొరుగు వారికి కూడా అది మేలుకరంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనకు మేలుకరంగా ఉండేదానికి మనం చేసే ప్రతి పని, ప్రతి చర్య ఇతరులకు కూడా మేలుకరంగా ఉందా లేదా అని గమనించుకుంటూ ఉండాలి. నీకొక్కనికి మాత్రమే మేలుకరమైన నువ్వు చేసుకుంటే, ఎదుటివానికి పొరుగువానికి అది మేలుకరం కాక హానికరం అయితే అదో గురుగును పోనిన వారిగా ఉండి అది చివరికి అగ్నిపాలు కావలసి వస్తుంది. ప్రియులారా, మన దినచర్యలో ఇంట కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ మనకు మాత్రమే మేలు కాదు, మన ఎదుటి వారికి కూడా అది మేలు కలిగిస్తుందా లేదా, ఎదుటి వారికి క్షేమం కలిగిస్తుందా లేదా అని ఒక చిన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. అది మనకు ఒకవేళ అడ్వాంటేజ్గా మేలుకరంగా ఉండవచ్చు గాక, కానీ అవతలి వారికి అది హానికరముగానో కీడుకరముగానో నష్టకరంగా ఉంటే దాని ద్వారా మనం సరైన పంటను కోయలేము. మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ఇది ఎప్పుడు కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. మనం ఏం చేస్తామో దాని ప్రతిఫలం పొందుతాం. మేలు చేస్తావా, మేలును కోస్తాం. కీడు చేస్తావా, కీడును కోస్తాం. ఎంతో జాగ్రత్త వహించవలసిన విషయం. ఆ తర్వాత ఏమి విత్తుతామో అదే కోస్తాం, అది మొదటి విషయం. అయితే ఎంత విత్తుతామో, ఉదాహరణగా గోధుమలని ఉదాహరణ తీసుకుంటే, కేజీ గోధుమలు విత్తుతే దానికి తగినట్టుగా పంట వస్తుంది అనుకున్నా, 1 క్వింటాలు వస్తుంది అనుకున్నా. కేజీ విత్తనం గోధుమలు విత్తితే ఓ పొలంలో పంట ఎంత వస్తుందంటే కేజీ రావు, 1 క్వింటా వస్తుంది అనుకుందా. అంటే నువ్వు విత్తిన దానికంటే ఎక్కువగా పంట వస్తుంది అని. నువ్వు కేజీ విత్తితే 100 కేజీలు నీకు వస్తాయి, 100 కేజీలు నీకు వస్తాయి. అంటే నువ్వు విత్తిన దానికంటే ఎక్కువగా వస్తుంది. మంచి నువ్వు 1% విత్తితే నీకు 100 ఫలం. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఆయన నామమును చూపే ప్రేమకు ప్రతిఫలముగా ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్యమైన జీవము ఇవ్వబడుతుంది అన్నాడు. డబుల్ బెనిఫిట్ స్కీమ్, డబుల్ బెనిఫిట్ స్కీమ్ అని అనాలి. నీవు ప్రభు నామమును చూపించే ప్రేమకు ప్రతిఫలముగా 100 రూపాయలు నీవు ప్రభుకి ఇస్తే ఈ లోకములో నీకు 100కు 100 రెట్లు, పరలోకములో నిత్యమైన జీవం. ఇక్కడ ప్రతిఫలం, పరలోకములో ప్రతిఫలం. 100 రెట్ల బహుమానం నీకు తిరిగి వస్తుంది అని ప్రభు, ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. కానీ 100 రెట్ల ఫలం వస్తుందని మాత్రం చేయకూడదు. ఫలాన్ని ముందు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు, ప్రభు కొరకు ఏదైనా కానుక ఇచ్చేటప్పుడు, ప్రభుకు ఇవ్వవలసిన భాగాన్ని మనం ఇచ్చేటప్పుడు దాని తిరిగి ప్రతిఫలము పొందుతాము అని ప్రతిఫలమునే ఆశించి మనం ఎప్పుడు చేయకూడదు. నువ్వు విశ్వాసముతో నీవు దేవునికి ఇవ్వవలసిన నీ భాగమును నీవు ఇస్తే, నీ వంతు కర్తవ్యాన్ని నీవు నెరవేర్చగలిగితే, వాక్యానుసారముగా వాక్యమునకు లోబడి ప్రభుకి ఇవ్వవలసిన 10వ భాగము నీవు ఇవ్వగలిగితే దానికి 100 రెట్లు ఫలము నీవు పొందుతావు. కానీ 100 రెట్లు ఫలం వస్తుందని మాత్రం ఇస్తే నువ్వు ఫలము పొందలేవు. ఇది కూడా గమనించాలి. కొంతమంది ప్రభుకి ఇస్తే పెట్టుబడి, రీఇన్వెస్ట్మెంట్ అంటారు, పునర్పెట్టుబడి అంటారు. పెడితే పెట్టుబడికి 10 వస్తుంది, 100 వస్తుంది అని పెట్టుబడి పెడతారు. పెట్టుబడిదారులైన వారు, ఇన్వెస్టర్స్ ఎందుకు పెడతారు పెట్టుబడి అంటే, ఇప్పుడు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 3 నెలల్లోనో లేదా సంవత్సరం లోపుగా 100 రెట్లు వస్తుంది నాకు
అందువలన పెట్టుబడి పెడుతున్నాను అని పెట్టుబడి పెడతారు. వారిని పెట్టుబడిదారులు అంటారు. ఒక విశ్వాసి ప్రభువుకి ఇచ్చేవాడు గాని పెట్టుబడి పెట్టేవాడు కాడు, పెట్టుబడిదారులు కాకూడదు. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన విషయం. క్రైస్తవ విశ్వాసులైన వారు ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పున ఆజ్ఞకు లోబడిన వారైతే మంచి ఫలములు ఫలించే చెట్టులాగా ఉండాలంటే ప్రభువుకి ఇవ్వవలసిన దశమ భాగమును ఏమాత్రం దాచుకొనకుండా విశ్వాసముతో నీవు ప్రభువుకి ఇవ్వగలిగితే దానికి ప్రతిఫలాన్ని 100 రెట్లు ఇస్తాడు. కానీ నేను ఇస్తే నాకు 100 రెట్లు వస్తుందని ముందు ఆశ పెట్టుకొని ఇస్తే, ఆశను ప్రతిఫలం ఆశించి నువ్వు ఇస్తే ఆ ప్రతిఫలం రాదు కానీ దానికి ఇంకా నష్టం జరుగుతుంది. ఎంత ఇచ్చినా నాకేం జరగలేదు అంటావు, నిరాశలో పడిపోతాడు. ఇచ్చి కూడా నిరాశకు లోనవుతాం. కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ప్రభు యొక్క భాగమును దాచుకొని, అంటే నీకు వచ్చేటువంటి భాగం కంటే తగ్గించుకొని దాచుకొని నువ్వు ఇస్తే, అననీయ సప్పీరాలు మనం గమనిస్తాం కదా, వాళ్ళు దాచుకొని బొంకి ఇంతే అమ్మినామని చెప్పి చేయడం ద్వారా ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. కనుక మనం మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. కానీ లాభాపేక్షతో మాత్రం దేవుడు ఒకంత మనం ఇస్తే 100 ఇస్తాడని అది దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇస్తే దానికి ప్రతిఫలం నెగటివ్గా ఉంటుంది. దాని ప్రతిఫలం ఇంకా తక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ పంట కోస్తావో లేదా ఏ పంట విత్తుతావో దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా నీకు ప్రతిఫలం వస్తుంది. ఇంకో మాట కూడా మనం గమనిస్తే, నీవు ఏమి విత్తుతావో ప్రతిఫలము వెంటనే రాదు, దానికి కొంత కాలం పడుతుంది. గోధుమని విత్తినామనుకోండి, 4 నెలల పంట, అది 4 నెలల తర్వాత వస్తుంది. ఈ రోజు రాదు. ఈ రోజు విత్తితే ఈ రోజు లేదా రేపు రాదు, ఒక వారానికి రాదు, నెలకు కూడా రాదు, 3 నెలలకు కూడా రాదు. 4 నెలలు కావాలి. 4 నెలల తర్వాత కానీ అది పంట చేతికి రాదు. కనుక 3 విషయాలు మనం గమనించి, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఒకటి, మనుషుడు విత్తిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ప్రతిఫలం తిరిగి పంట వస్తుంది. 2, విత్తిన కొన్నాళ్ళకు కానీ ఆ పంట ఫలితం రాదు అనేది 3 విషయాలు మనం అందులో గమనిస్తాం. సరే, తర్వాత చూడండి 9వ వచనం ముఖ్యంగా మనం గమనిద్దాం. 9వ వచనం చదువుకుందాం. చదవండి అందరూ. మనము మేలు చేయుట యందు విసుకక ఉండము, మనం అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. మనం మేలు చేయుట యందు విసుకక ఉండము. ప్రియులారా, మేలు చేయుట యందు విసుకక ఉండము. అలసిపోవద్దు, చాలులే అనుకోవద్దు. మేలు చేయుట యందు ఆగిపోవద్దు. అలసిపోవద్దు అంటే మేలు చేయుట యందు ఆగిపోవద్దు. ఎల్లప్పుడూ మేలు చేయండి, ఎప్పటికీ మేలు చేయండి, ఎప్పటికీ కూడా మేలు చేయండి. అందరి ఎడలా మేలు చేయండి. కీడు ఎవరికి చేయకూడదు, కీడు ఎప్పుడూ చేయకూడదు, కీడు ఎప్పుడు చేస్తూ ఉండకూడదు. కనుక మేలు చేయుడి, మేలు ఎల్లప్పుడూ చేయండి, మేలు అందరికీ చేయండి, మేలు చేయట యందు ఆగవద్దు అనే మాట మనం చూస్తున్నాం. మేలు చేయట యందు ఆగిపోకూడదు. కనుక మేలు చేయండి, మేలు ఎల్లప్పుడూ చేయండి, మేలు అందరికీ చేయండి, మేలు చేయట యందు ఆగిపోవద్దు అని మనం చూస్తాం. మేలు ఎందుకు ఎలా చేయాలో మనొక మాట ఇక్కడే మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు, ఎందుకు పుట్టించాడు అనే మాట చూస్తే 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెను అని. వాటి యందు అంటే మంచి యందు, మంచి క్రియల యందు నడుచుకొనవలను అని, మంచి క్రియల యందు నడుచుకొనవలను అని. వాటినే సత్క్రియలు అనే మాట కింది భాగంలో ఉంది. మరియు వాటి యందు మనం నడుచుకొనవలను అని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ఎందుకు మనం సృష్టించినాడు? గమనించండి, దేవుడు నన్ను నిన్ను ఎందుకు సృష్టించాడు? అది మొదటి ప్రశ్న వేసుకున్నాం. ఎందుకు దేవుడు మనం పుట్టించాడు? మనం పుట్టిన ఉద్దేశం ఏంటి? మన కలగ చేసిన ఉద్దేశం ఏంటి? మనం నిర్మించిన ఉద్దేశం ఏంటి? ఇలాగ మనం ఉన్నామంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని చూస్తే, మళ్ళీ చదవండి 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మనం సృష్టించాడు. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరము అంటే దేవుడు చేసిన ఒక పని, మనం ఒక పాత్ర. దేవుడు చేత చేయబడిన వారం మనం. దేవుడు మనల్ని చేసినాడు, మనల్ని రూపించినాడు, మనం చెక్కినాడు, మనకు సౌందర్యము సొగసు సమస్తం ఇచ్చినాడు, మనల్ని సృష్టించి పెట్టాడు. ఎందుకంటే ఒకటే పర్పస్, గోలు, సత్క్రియలు చేయవలను అనే మాట. మనం మరొక మాట కూడా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అందులో మనం 10వ వచనంతో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్న చేత, పరిశుద్ధులకు ఉపచారం చేసినారు ఈ పాటికి, మీరు ఇంకనూ అది కొనసాగాలి, అది ఇంకా కంటిన్యూ కావాలి. ఎప్పుడైనా మనం పరిచర్య చేసినామా పరిశుద్ధులకు? ఇలాగే చెప్పుకుందాం, దేవుని సేవకులను లేదా దేవుని పరిచర్యలో ఉన్నవారిని ఎప్పుడైనా మనం పిలిచి ఇంటిలో భోజన పరిచర్య చేసిన పరిస్థితి మనకుందా? లేదు. ఎవరికైనా మనం మేలు చేయుటయందు కొనసాగుతున్నామా? బీదలు, చాలని బ్రతుకులతో ఉన్నవారు, ఇబ్బందులలో ఉన్నవారు, అనారోగ్యముగా ఉన్నవారు, అసౌకర్యములో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, కన్నీటితో ఉన్నవారికి, నొప్పి బాధతో ఉన్నవారికి, అక్కడ కొరకు కనిపెట్టే వారి కొరకు ఎప్పుడైనా మనం కళ్ళ చూచి గాని, చేయి చాచి గాని, అలకరించి గాని, ప్రోత్సహించి గాని, ఆదరించి గాని, ఓదార్చి గాని ఎన్నడైనా చేసే మనస్సు మనం కలిగి ఉన్నామా ప్రియులారా? మేలు చేయటయందు విసుకక ఉండుడి అన్నాడు. అదే మాట పూర్తి చదువుతాం చూడండి. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్న చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం అలాగూ మేలు చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాడు. తగిన ప్రేమతో మనం చేసే ప్రతి పరిచర్యకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ముందుగా నేను చెప్పినట్టు ప్రతిఫలం వస్తుందని మాత్రం చేయకూడదు. జాగ్రత్త సుమా. కొంతమందికి ఈ భావం కూడా అలవడి ఉంటుంది. పరిచర్య చేస్తే ప్రతిఫలం వస్తుందని మాత్రం చేయవద్దు. ఆశ్రయిస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు, ప్రతిఫలం వస్తుంది దేవుడు అనేది మాత్రం మనసులో పెట్టుకోకూడదు. అది మనసులో పెట్టుకోకుండా, అది మనసుకు రాకుండా, పరిశుద్ధులు పరిచర్య చేయమని వాక్యము దేవుడు సెలవిస్తున్నాడు కనుక ప్రతిఫలము సంగతి మర్చిపోండి. ప్రతిఫలాన్ని ముందు పెట్టవద్దు. ఏదో ఆశించి చేయవద్దు, అది నేరం అవుతుంది. అది కేవలం లోకంలో పెట్టుబడిదారుడు వ్యాపారంలో పెట్టుబడి ఎందుకు పెడతాడంటే లాభ ఉద్దేశంతో పెడతాడు. ఇన్ రిటర్న్ గా ప్రతిఫలం వస్తుంది పెడతాడు. ఆ దృక్పథంతో ఎన్నడూ పరిచర్య చేయవద్దు. నేను చేస్తే నాకేం వస్తుంది, చేస్తే నాకెంత వస్తుంది, చేస్తే నాకేం మేలు, నాకేం ప్రయోజనం అని మాత్రం పరిచర్య చేయకూడదు. ఏం చేయాలి? దేవుడు సెలవు ఇచ్చాడు. మేలు చేయటికి మిమ్మల్ని నేను కలగ చేశాను, మిమ్మల్ని రూపించాను, మిమ్మల్ని సృష్టించాను, మీరు నా చేతి పని విన్నారు. ఎందుకంటే మీరు మేలు చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని చేసి ఉన్నాను కనుక మనం ఆయన చేత సృష్టించబడిన వారముగా మనం మేలు చేయాలి.
తర్వాత మరొక మాట కొలసైలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు మీరేమి 17వ వచనం, క్రీస్తు వాక్యము మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను అనే మాట మనం చూస్తున్నాం. ఆ మాట అలా ఉంచండి. మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా ఆయన పేరట చేయి, సమస్తమును ఆయన పేరట చేయి. మన పేరుతో రాకూడదు, అదే ముఖ్యమైనది. పేరు కొరకు ఎప్పుడు చేయవద్దు. మనుషులకు కనబడాలని, మనుషులకు వినబడాలని ఏమి చేయవద్దు. బైబిల్ చాలా స్పష్టంగా ప్రభు చెప్పిన మాటలు వ్రాయబడ్డాయి. మీరు ఏమి చేసేది కనబడకూడదు, కళ్ళకు చెవులకు వినబడకూడదు. ప్రచారము ఒప్పుకోడు దేవుడు. పేరు ప్రఖ్యాతుల కొరకు పేర్లు బయటికి రావాలా, ప్రకటించాలా, రాసుకోవాలా, లిస్టులో ఉండాలా, గోడల మీద ఉండాలా, మా పేరు ప్రకటించాలా, ఇదే పాపం. పేరు కొరకు ఏదైనా చేస్తే స్వార్థం అవుతుంది. స్వార్థంతో చేసేది ఏది కూడా దేవుడు అంగీకరించడు. తర్వాత 23వ వచనం చూడండి. 23, 24 కలిసి ఉన్నాయి మధ్యలో. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసేది కాస్త మనస్ఫూర్తిగా చేయండి. చేసేది కాస్త మనస్ఫూర్తిగా చేయండి. ఏ చిన్నది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అయితే మీరేమి చేసినను దేవుని నిమిత్తము, మహిమ నిమిత్తము చేయండి. మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయడి అని చూస్తున్నాం. చివరి మాట 1 యోహాను పత్రికలో మనం ఒక మాట గమనిస్తాం. 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 5వ మాట మనం చదువుకున్నట్లయితే మాట ఏంటంటే, మేలు చేయనెరిగిండి మేలు చేయకపోతే అది పాపము అనే మాట మనం చూస్తాము. మేలు చేయనెరిగి మేలు చేయకపోతే అనే మాట ఉంది. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చూడండి. 16వ వచనము. 16వ వచనం. మేలు చేయనెరిగి మేలు చేయకపోతే అది పాపము అనే ఒక మాట మనం చూడగలం. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఎవరు అందుబాటులో లేరా? ఆ మాట కనబడితే చెప్పండి, లేదంటే నాకు రెఫరెన్స్ దొరకడం లేదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేయనెరిగి మేలు చేయకపోతే అది పాపం అవుతుంది అనే మాట మనం చదవగలం. మేలు చేయను తెలుసు, నీకు మేలు చేయడం నీ వలన అవుతుంది, నువ్వు చేయగలవు కూడా, ఆ సామర్థ్యం నీకు ఉంది మేలు చేయడానికి, మేలు చేసే సదుపాయం కూడా ఉంది, మేలు చేయడానికి పుష్కలంగా నీ చేతి నిండా ఉంది. కానీ మేలు చేయకపోతే అది పాపం. అలాగూ మేలు చేస్తా అనే మాట మీద ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అనే మాట బట్టి ఆ చివరిగా మాట ముగింపు ఎలా ఉంది అంటే, అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
9వ వచనం చివర మాట మనం చూస్తే, మనం మేలు చేట యందు విసుకక ఉందాము, మనం అలయక మేలు చేసేదేమే అని తగిన కాలమున పంట మేలుకు ప్రతిఫలం పొందుతాము. అది ఒక కాలం ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇప్పుడు మేలు చేస్తే ఇప్పుడే మనకు మేలు కలుగుతుందని కాదు, తగిన కాలంలో మేలు కలుగుతుంది. ఎప్పుడు మేలు అవసరమో అప్పుడు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనం క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటామో అప్పుడు మేలు కలుగుతుంది. ఇప్పుడు మనం బాగా ఉన్నప్పుడు బాగా చేస్తే, మనం ఇబ్బందిలో పడినప్పుడు మనకు అదృష్టం కలిసి వచ్చిందిరా అంటారు. అలాగూ మనకు అవసరమైన సమయంలో మేలు మనకు కలుగు. అలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రేరేపించిన సోదరులు ఒకరు ప్రార్థన చేయండి.